సినీ నటుడు మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. అన్నమయ్య జిల్లా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని రాయచోటి జైలుకు రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. గతంలో వైసీపీ ప్రభుత్వ సలహాదారిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి సూచనల మేరకే తాను ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు పోసాని రిమాండ్ రిపోర్టులో అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై చేసిన తీవ్ర విమర్శలు కూడా ప్లాన్ ప్రకారమే జరిగాయని పోసాని అంగీకరించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులను ప్రేరేపించే లక్ష్యంతోనే అన్నట్లు పోసాని చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడైంది. తన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి సజ్జల భార్గవరెడ్డి బాధ్యత తీసుకున్నారని కూడా పోసాని న్యాయమూర్తి ముందు హాజరైన సమయంలో తెలిపినట్లు సమాచారం. గత కొద్ది కాలంగా వైసీపీని వీడిన బాలినేని శ్రీనివాసరెడ్డి, అవంతి శ్రీనివాస్, డొక్కా మాణిక్య వరప్రసాద్, వాసిరెడ్డి పద్మ లాంటి నేతలు కూడా తమకు పార్టీ అధిష్టానం ఇచ్చిన దిశానిర్దేశం మేరకే గతంలో కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు పోసాని కూడా ఇదే విషయాన్ని రిమాండ్ రిపోర్టులో అంగీకరించడంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.